Garuda Express, an international courier service. అద్భుతం, మహాద్భుతం. షిరిడిలో సాయి భక్తుల పాద శక్తి నుంచి విద్యుత్ ఉత్పత్తి. అవును, మీరు విన్నది నిజమే. షిరిడి సాయి భక్తుల పాదాల నుంచి విద్యుత్ తరంగాలు ఉత్పత్తి అవుతున్నాయి. నిజం చెప్పాలంటే ప్రతి మనిషిలో కూడా ఈ విద్యుత్ తరంగాలు ఉంటాయి. అయితే అవి ఎలా సద్వినియోగం చేయాలో మనకు తెలియదు. కానీ దీనిపై షిరిడి సాయిబాబా ట్రస్ట్ ఓ కొత్త ఆలోచనను అమలు చేయబోతోంది. షిరిడి సాయిని దర్శించుకునేందుకు వచ్చే భక్తుల పాదాల శక్తి నుంచి విద్యుత్ శక్తిని ఉత్పత్తి చేయాలి అనుకుంటోంది. షిరిడి ట్రస్ట్ చైర్మన్ సురేష్ హవారే ఈ వివరాలు తెలిపారు. సాయిబాబాను ప్రతిరోజు సుమారు 50,000 మంది దర్శించుకుంటుంటారు. క్యూ లైన్ పొడవునా ఎనర్జీ పెడల్స్ను ఏర్పాటు చేయబోతున్నాం. భక్తులు వాటిపై నడిచినప్పుడు అవి ఒత్తిడికి గురవుతాయి, మళ్లీ తిరిగి యథాశక్తికి వస్తాయి. ఆ సమయంలో శక్తి వెలువడుతుంది. దాన్ని విద్యుత్గా మారుస్తాం. ఈ విద్యుత్తును ఆలయంలో బల్బులు, ఫ్యాన్లకు వినియోగించుకుంటాం అని వివరించారు. అంతేకాదు, గిరిజన నిరుపేదల కోసంగాను ఒక ఐఏఎస్ అకాడమీ, క్యాన్సర్ ఆసుపత్రి, చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తికి ప్లాంట్ కూడా ఏర్పాటు చేయబోతుంది సాయిబాబా ట్రస్ట్. షిరిడి సాయిబాబా శతాబ్ది మహోత్సవాల నేపథ్యంలో వీటన్నిటికీ శ్రీకారం చుడుతున్నారు. ఈ ఉత్సవాలు వచ్చే ఏడాది అక్టోబర్ 1 నుంచి 18 వరకు జరుగుతాయి. నిజంగా విద్యుత్ ఉత్పత్తి సాయి భక్తుల పాదాల నుంచి తేయటం ఆ షిరిడి సాయినాథుడి భక్తులు పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే తమ ఇష్టదైవం బాబా కోసం అలా సేవ చేయటం ఎంతో మహద్భాగ్యంగా భావిస్తున్నాం అంటున్నారు సాయి భక్తులు. ఎప్పుడెప్పుడు ఇది ఏర్పాటు చేస్తారా అని ఎదురు చూస్తున్నారు. త్వరలోనే తమ పాద శక్తి నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయటం నిజంగా భగవంతుడికి సేవ చేసుకోవటమేనని షిరిడి సాయినాథుడి భక్తులు అంటున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు.